నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 5 రాష్ట్రాల ఎన్నికల్లో కమలదళం ముందంజ. 4 అధికారానికి చేరువలోకి భాజపా. యూపీలో అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందన్న ఎగ్జిట్ పోల్స్. ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాలో భారతీయ జనతా పార్టీకి ఆధిక్యం. పంజాబ్లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య హోరాహోరీ. ఊసులో లేని కమలదళం. ఏపీలో ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్. బ్యాలెట్లో అభ్యర్థుల పేర్లు తారుమారుతో తెలంగాణలో ఎన్నిక రద్దు. 19న మళ్లీ ఓటింగ్. 2 పడక గదుల ఇళ్లకు రైల్వే భూములు ఇవ్వాలని కేంద్రానికి కేటీఆర్ విజ్ఞప్తి. తెలంగాణలో జాతీయ రహదారుల అభివృద్ధికి నిధులివ్వాలని వినతి. ఫిన్టెక్ రంగంలో విశాఖను ప్రపంచానికే గమ్యస్థానంగా తీర్చిదిద్దుతామన్న చంద్రబాబు. అన్ని సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని హామీ. ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో జీఎస్టీ బిల్లు ఆమోదంపై ప్రధాని విశ్వాసం. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి. అమెరికాలో ప్రవాస భారతీయుల భద్రతకు మరిన్ని చర్యలు. లోక్సభలో రాజ్నాథ్ హామీ. కూచిబొట్ల హత్యను ముక్త కంఠంతో ఖండించిన సభ. పెద్ద నోట్ల రద్దు తర్వాత 5 రాష్ట్రాల శాసనసభలకు జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ముందంజలో ఉన్నట్టు ఎగ్జిట్ పోల్స్ అంచనాలో తేలింది. సుదీర్ఘ ఎన్నికల క్రతువు ముగిసిన తర్వాత వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాల్లో భారతీయ జనతా పార్టీ ముందంజలో ఉంటే పంజాబ్లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య హోరాహోరీ నెలకొంది. దేశ రాజకీయాల్లో అతి కీలకమైన యూపీ శాసనసభకు వెలువడిన ఎగ్జిట్ పోల్స్లో భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకున్నట్టు తేలింది. అయితే సాధారణ మెజార్టీకి కాస్త దూరంలో నిలిచిపోనుందని వెల్లడైంది. ఫిబ్రవరి 11న మొదలై 7 విడతల్లో సాగిన ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మెజారిటీకి సమీపంలోకి రానున్నట్టు దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెల్లడించాయి. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్లలో 2 నియోజకవర్గాల్లో అభ్యర్థులు చనిపోవడంతో ఇవాళ నిర్వహించిన పోలింగ్ ముగిసిన వెంటనే వెలువడిన అన్ని ఎగ్జిట్ పోల్స్ భారతీయ జనతా పార్టీ ముందంజలో ఉన్నట్టు తేల్చాయి. మొత్తం 403 స్థానాలున్న ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకోనున్నట్టు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ మేరకు వేర్వేరు సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ లో కమలదళం ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీకి అతి సమీపంలోకి వస్తుందని వెల్లడైంది. ఎన్డీటీవీ నిర్వహించిన ఎగ్జిట్ పోల్లో ఉత్తరప్రదేశ్లోని 403 స్థానాల్లో భాజపా 185, ఎస్పీ కాంగ్రెస్ కూటమి 120, బీఎస్పీ 90, ఇతరులు 8 సీట్లు గెలుచుకోనున్నట్టు తేలింది. టైమ్స్ నౌ ఛానల్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్లో భాజపా 190 నుంచి 210, ఎస్పీ కాంగ్రెస్ కూటమి 110 నుంచి 130, బీఎస్పీ 57 నుంచి 74 సీట్లు గెలుస్తాయని వెల్లడైంది. వీడీపీ అసోసియేట్స్ మాత్రం కమలదళానికి సాధారణ మెజారిటీని కట్టబెట్టింది. ఈ సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్లో భాజపా 208, ఎస్పీ కాంగ్రెస్ 96, బీఎస్పీ 85, ఇతరులు 14 చోట్ల గెలుస్తారని తేలింది. ఏబీపీ న్యూస్ ఎగ్జిట్ పోల్స్ లో భాజపాకు 164 నుంచి 176 స్థానాలు లభిస్తాయని వెల్లడైతే ఎస్పీ కాంగ్రెస్ కూటమి 156 నుంచి 169, బీఎస్పీ 60 నుంచి 72 స్థానాలు దక్కనున్నాయని వెల్లడైంది. ఇతరులు 2 నుంచి 6 స్థానాలు గెలుస్తారని ఏబీపీ న్యూస్ తెలిపింది. ఇండియా న్యూస్, ఎంఆర్సీ, న్యూస్ ఎక్స్ ఎంఆర్సీ సంస్థలు కూడా భాజపా 185, ఎస్పీ కాంగ్రెస్ కూటమి 120, బీఎస్పీ 90, ఇతరులు 8 చోట్ల గెలవనున్నట్టు తేల్చాయి. ఇండియా టుడే సీ ఓటర్ నిర్వహించిన సర్వేలో భాజపా 155 నుంచి 167, ఎస్పీ కాంగ్రెస్ కూటమి 135 నుంచి 147, బీఎస్పీ 81 నుంచి 93 స్థానాలు గెలుచుకునుండగా ఇతరులు 8 నుంచి 20 చోట్ల గెలుస్తారని తేలింది. ఇండియా టుడే యాక్సిస్ సర్వే మాత్రం ఉత్తరప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మెజారిటీ సాధిస్తుందని తేల్చింది. మొత్తం 403 స్థానాల్లో భాజపా 251 నుంచి 279 చోట్ల గెలుస్తుందని వెల్లడైంది. ఎస్పీ కాంగ్రెస్ కూటమి 88 నుంచి 112, బీఎస్పీ 28 నుంచి 42, ఇతరులు 4 నుంచి 11 చోట్ల గెలుస్తారని ఇండియా టుడే యాక్సిస్ సర్వే వెల్లడించింది. ఉత్తరప్రదేశ్ నుంచి విడిపోయిన ఉత్తరాఖండ్లో కూడా ముందంజలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఈశాన్య భారతంలోని మణిపూర్లో మెజారిటీ సాధించే అవకాశాలున్నట్టు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. గోవాలో కూడా అతిపెద్ద పార్టీగా అవతరించిన కమలదళం మరోసారి అధికారం నిలబెట్టుకునే సూచనలున్నట్టు వెల్లడించాయి.
ఉత్తరప్రదేశ్లో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీకి చేరువలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన భారతీయ జనతా పార్టీ ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాల్లో కూడా ముందంజలో ఉండనుందని తేలింది. గోవాలో 40 సీట్లకు ఎన్నికలు జరగ్గా ఎన్డీటీవీ జరిపిన ఎగ్జిట్ పోల్స్ లో భాజపా 15 నుంచి 22, కాంగ్రెస్ 12 నుంచి 18, ఆమ్ ఆద్మీ పార్టీ 0 నుంచి 4 సీట్లు గెలవొచ్చని తేలింది. ఇతరులు 2 నుంచి 8 చోట్ల గెలుస్తారని వెల్లడైంది. టైమ్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ లో భాజపా 18, కాంగ్రెస్ 15, ఇతరులు 5, ఆప్ 2 చోట్ల గెలుస్తాయని తేలింది. ఇండియా టీవీ సి ఓటర్ సర్వేలో భాజపాకు 15 నుంచి 21, కాంగ్రెస్ 12 నుంచి 18, ఆప్ 0 నుంచి 4, ఇతరులు 2 నుంచి 8 స్థానాల్లో గెలుస్తాయని వెల్లడైంది. ఇండియా న్యూస్ ఎంఆర్సీ ఎగ్జిట్ పోల్స్ లో భాజపా 15 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించనుండగా కాంగ్రెస్ 10, ఆమ్ ఆద్మీ 7, ఇతరులు 8 చోట్ల గెలుస్తారని వెల్లడైంది. ఇండియా టుడే యాక్సిస్ సర్వేలో భాజపా అధికారాన్ని నిలబెట్టుకోనుందని తేలింది. కమలదళం 18 నుంచి 22, కాంగ్రెస్ 9 నుంచి 13, ఆప్ 0 నుంచి 2, ఇతరులు 4 నుంచి 9 స్థానాల్లో గెలుస్తారని వెల్లడైంది. ఇక 70 స్థానాలు ఉన్న ఉత్తరాఖండ్లో భాజపా సాధారణ మెజార్టీ సాధిస్తుందనే అంచనాలు వెలువడ్డాయి. టుడేస్ చాణక్య జరిపిన సర్వేలో భాజపా 53, కాంగ్రెస్ 15, ఇతరులు 2 చోట్ల గెలుస్తారని తేలింది. ఇండియా టుడే యాక్సిస్ నిర్వహించిన సర్వేలో భాజపా 46 నుంచి 53, కాంగ్రెస్ 12 నుంచి 21, ఇతరులు 2 నుంచి 6 స్థానాల్లో విజయం సాధిస్తారనే అంచనాలు వెలువడ్డాయి. ఇండియా టుడే సి ఓటర్ జరిపిన సర్వేలో భాజపా 29 నుంచి 35, కాంగ్రెస్ 29 నుంచి 35, ఇతరులు 2 నుంచి 9 చోట్ల గెలుస్తారని తేలింది. మణిపూర్లో భాజపా తొలిసారి అధికారాన్ని దక్కించుకునే అవకాశాలున్నట్టు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తేల్చాయి. మొత్తం 60 స్థానాలకు భాజపా 25 నుంచి 31 చోట్ల గెలుస్తుందని ఎన్డీటీవీ ఎగ్జిట్ పోల్స్ లో తేలింది. కాంగ్రెస్ 17 నుంచి 20, ఇతరులు 9 నుంచి 15 సీట్లు గెలుస్తారని వెల్లడైంది. సి ఓటర్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఎగ్జిట్ పోల్స్ లో భాజపాకు 28, కాంగ్రెస్ కు 20, ఇతరులు 12 చోట్ల గెలుస్తాయనే అంచనాలు వెలువడ్డాయి. ఇండియా టుడే యాక్సిస్ సర్వేలో మాత్రం కాంగ్రెస్ 30 నుంచి 36 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించనున్నట్లు తేలింది. భాజపా 16 నుంచి 22, ఇతరులు 3 నుంచి 5 చోట్ల గెలుస్తారని వెల్లడైంది. పంజాబ్లో ఫిబ్రవరి 4న జరిగిన ఎన్నికల్లో అధికార శిరోమణి అకాలీదళ్ భారతీయ జనతా పార్టీ కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగలనుందని ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. మొత్తం 117 స్థానాలున్న పంజాబ్లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య హోరాహోరీ పోటీ ఉన్నట్టు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెల్లడించాయి. ఇండియా టుడే యాక్సిస్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్లో కాంగ్రెస్ 62 నుంచి 71, ఆమ్ ఆద్మీ పార్టీ 42 నుంచి 51 సీట్లు గెలుస్తాయని అంచనాలు వస్తే కమలదళం 4 నుంచి 7, ఇతరులు 2 చోట్ల గెలుస్తారని తేలింది. ఇండియా న్యూస్ ఎంఆర్సీ ఎగ్జిట్ పోల్స్లో కాంగ్రెస్ 55, ఆమ్ ఆద్మీ పార్టీ 55 చోట్ల గెలుస్తుందనే అంచనాలు వెలువడితే అకాలీదళ్ భాజపా కూటమి 7 స్థానాలకే పరిమితం కానుందని వెల్లడైంది. టుడేస్ చాణక్య ఎగ్జిట్ పోల్స్లో కాంగ్రెస్ 54, ఆమ్ ఆద్మీ 54 చోట్ల విజయాన్ని సాధిస్తాయని తేలింది. భాజపా అకాలీదళ్ కూటమి 9 స్థానాలకే పరిమితమవుతుందని వెల్లడైంది. ఇండియా టీవీ సి ఓటర్ సర్వేలో ఆమ్ ఆద్మీ 59 నుంచి 67, కాంగ్రెస్ 41 నుంచి 49 స్థానాలు గెలుస్తాయని వెల్లడైంది. అకాలీదళ్ భాజపా కూటమి 5 నుంచి 13 స్థానాలకే పరిమితం కానుండగా ఇతరులు 3 చోట్ల గెలిచే అవకాశం ఉన్నట్టు తేలింది. వీడీపీఏ సర్వేలో ఆమ్ ఆద్మీ పార్టీ 70 చోట్ల గెలవనుందని తేలితే కాంగ్రెస్ 35, అకాలీదళ్ భాజపా కూటమి 10, ఇతరులు 2 చోట్ల గెలుస్తారని తేలింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతితో ఖాళీ అయిన ఆర్కే నగర్ నియోజకవర్గం ఉప ఎన్నికకు ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది. ఈ నియోజకవర్గం సహా దేశంలోని 3 లోక్సభ స్థానాలు, మరో 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ వెల్లడించింది. జమ్మూ కశ్మీర్లోని లోక్సభ స్థానాలైన శ్రీనగర్లో ఏప్రిల్ 9, అనంతనాగ్లో ఏప్రిల్ 12న ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతుందని ఈసీ తెలిపింది. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి లోక్సభ స్థానానికి రాజీనామా చేయగా అనంతనాగ్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఐయుఎంఎల్ నేత ఈ అహ్మద్ మృతితో ఖాళీ ఏర్పడిన కేరళలోని మలపురం లోక్సభ స్థానానికి ఏప్రిల్ 12న పోలింగ్ జరగనుంది. జయలలిత మృతితో ఖాళీ ఏర్పడ్డ ఆర్కే నగర్ సహా ఢిల్లీలోని రాజౌరి గార్డెన్, అసోంలోని ధీమాజీ, హిమాచల్ ప్రదేశ్లో ఉన్న భోరాంజ్, మధ్యప్రదేశ్లోని అటెర్, బాంధవ్గఢ్, పశ్చిమ బంగాల్లోని కాంతి దక్షిణ్, రాజస్థాన్లోని ధోల్పూర్, కర్ణాటకలోని నాన్జన్గూడ్, గుండుల్పేట్, జార్ఖండ్లోని లిట్టిపారా, సిక్కింలోని బుర్టక్ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏప్రిల్ 12నే పోలింగ్ నిర్వహించనున్నట్టు ఈసీ తెలిపింది. అన్ని చోట్ల ఏప్రిల్ 15న ఓట్ల లెక్కింపు ఉంటుందని వెల్లడించింది. తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ గందరగోళం మధ్య రద్దయింది. బ్యాలెట్ పత్రంలో స్వతంత్ర అభ్యర్థి లక్ష్మయ్య చిత్రం పక్కన యూటీఎఫ్ అభ్యర్థి మాణిక్ రెడ్డి పేరు, మాణిక్ రెడ్డి ఫోటో వద్ద లక్ష్మయ్య పేరు ముద్రించడం వివాదాస్పదమైంది. పలు పోలింగ్ కేంద్రాల్లో ఫోటోలు తారుమారైన అభ్యర్థులు, వారి అనుచరులు ఆందోళనకు దిగారు. మహబూబ్ నగర్లో ఎన్నికల సిబ్బందితో యూటీఎఫ్ మద్దతుదారులు వాగ్వాదానికి దిగారు.
అభ్యర్థుల అభ్యంతరాల మధ్య పోలింగ్ కొనసాగించగా స్వతంత్ర అభ్యర్థి లక్ష్మయ్య, యూటీఎఫ్ నేత నారాయణ ఎన్నికల ప్రధానాధికారి భన్వర్లాల్ ఛాంబర్లో బైఠాయించారు. మొత్తం వ్యవహారంపై భన్వర్లాల్ నివేదిక పంపగా ఈ నెల 19న రీపోలింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్లో 3 పట్టభద్రులు, 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా సాగింది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పట్టభద్రులు ఉత్సాహంగా ఓటేశారు. వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు తమ హక్కు వినియోగించుకున్నారు. తూర్పు రాయలసీమ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎన్నికల పోలింగ్ నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో ప్రశాంతంగా సాగింది. పశ్చిమ రాయలసీమ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు కర్నూలు, అనంతపురం, కడప జిల్లాలో ఓటింగ్ సాగింది. పట్టభద్రులు, ఉపాధ్యాయులు తమ హక్కును ఉత్సాహంగా వినియోగించుకున్నారు. ఫిన్టెక్ రంగంలో విశాఖను ప్రపంచ గమ్యస్థానంగా తీర్చిదిద్దుతానని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు. విశాఖలో సమావేశమైన 15 దేశాల ఫిన్టెక్ సంస్థల సీఈఓలతో చంద్రబాబు సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డిజిటైజేషన్, నగదురహిత లావాదేవీల వైపు దేశం అడుగులు వేస్తున్నందున ఫిన్టెక్ కంపెనీలకు ప్రాధాన్యత పెరిగిందన్నారు. ఆన్లైన్లో ఆర్థిక లావాదేవీలకు మరింత భద్రత కల్పించాల్సి ఉందన్నారు. ఫిన్టెక్ కంపెనీలకు తాను బ్రాండ్ అంబాసిడర్గా ఉంటానని, ఏ సమస్యలు తలెత్తినా పరిష్కరిస్తానని, సౌకర్యాలు కల్పిస్తామని చంద్రబాబు తెలిపారు. వచ్చే సమావేశంలో ఫిన్టెక్ రంగ సమస్యలు, కావాల్సిన సౌకర్యాలపై కంపెనీల సీఈఓలు సమగ్ర నివేదికను ఇవ్వాల్సిందిగా సూచించారు. విశాఖ, ముంబై మధ్య మరిన్ని విమాన సర్వీసులు నడిచేలా చూడాలని ఫిన్టెక్ కంపెనీల ప్రతినిధులు కోరగా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. ఫిన్టెక్ కంపెనీల ఏర్పాటు, అభివృద్ధికి చూపిస్తున్న చొరవ, సహాయ సహకారాలు అందిస్తున్నందుకు చంద్రబాబుకు వారు కృతజ్ఞతలు తెలిపారు. 2 పడక గదుల ఇల్లు, హైదరాబాద్ చుట్టూ రహదారుల అభివృద్ధికి సంబంధించి సహకారం అందించాలని కేంద్రాన్ని తెలంగాణ సర్కార్ కోరింది. ఢిల్లీ పర్యటనలో రైల్వే, కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రులను కలిసిన తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వివిధ ప్రతిపాదనలను సమర్పించారు. నితిన్ గడ్కరీతో సమావేశమైన ఆయన 1300 కోట్లతో ఉప్పల్ వద్ద వరంగల్ హైవేపై తలపెట్టిన స్కైవే నిర్మాణానికి ఆర్థిక సాయం అందించాలని కోరారు. విజయవాడ మార్గంలో దిల్షుక్ నగర్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వరకు రహదారిని 250 కోట్లతో అభివృద్ధి చేసేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. బెంగళూరు హైవే ఆరాంగఢ్ చౌరస్తా నుంచి విమానాశ్రయం వరకు అభివృద్ధి కొరకు సాయం చేయాలని అభ్యర్థించారు. తెలంగాణ సర్కారు విజ్ఞాపనలపై 10 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని గడ్కరీ తెలిపారు. అలాగే జౌళి రంగానికి చెందిన పారిశ్రామికవేత్తలతో సమావేశమైన కేటీఆర్ వరంగల్లో టెక్స్టైల్ పార్కు, సిరిసిల్లలో ఏర్పాటు చేరిన అపెరల్ పార్కులో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. మింట్ పత్రిక నిర్వహించిన ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఇండియా సదస్సులోనూ కేటీఆర్ పాల్గొన్నారు. రైల్వే శాఖకు సంబంధించి ఒక 32 ఎకరాల స్థలం నిరుపయోగంగా పడి ఉందని, దాన్ని మాకు ఇచ్చినట్టయితే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి వినియోగించుకుంటామని చెప్పి విజ్ఞప్తి చేయడం జరిగింది. భూమికి బదులుగా భూమి ఇచ్చే ఆలోచన మీరు చేసినట్టయితే సానుకూలంగా దీన్ని పరిష్కరిస్తామని చెప్పారు. రైల్వే శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ పరిసరాల్లోనే ఒకవైపు చెర్లపల్లి, మరోవైపు నాగులపల్లి ప్రాంతాల్లో స్టేషన్ల, టెర్మినల్ల విస్తరణ కార్యక్రమం ఉంది కాబట్టి వారు అక్కడ మమ్మల్ని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ల్యాండ్ అడుగుతా ఉన్నారు. కాబట్టి దానికి బదులుగా ఇది మాకు ఇచ్చినట్టయితే బాగుంటుందనే ఒక అభిప్రాయాన్ని వారికి ముందు పెట్టినప్పుడు ఈ అంశాన్ని ఒక 2 వారాల్లో పరిష్కరించాలని చెప్పి సంబంధిత అధికారులకు వారు ఆదేశాలు ఇచ్చారు. కేంద్ర నిధులను సద్వినియోగం చేసుకుంటూనే ప్రజా సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇచ్చేలా 2017-18 వార్షిక పద్దు ఉంటుందని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. కొత్త బడ్జెట్ ప్రవేశపెట్టనున్న వేళ కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ నిధుల కోసం ఢిల్లీకి వెళ్లిన ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీని కలిసి సీఎస్టీ బకాయిలు, వెనుకబడిన జిల్లాల 2వ విడత నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు. తెలంగాణలో రహదారి లేని గ్రామాలకు రహదారి అనుసంధానత కోసం 4000 కోట్ల రూపాయలను విడుదల చేయాలని కోరారు. ఈ నెల 24 లోపు నిధుల విడుదలకు సంబంధిత మంత్రులు హామీ ఇచ్చినట్లు ఈటెల తెలిపారు. కేంద్ర వ్యవసాయ శాఖ నుంచి తెలంగాణకు రావాల్సిన బకాయిలను విడుదల చేయాలని కోరగా మార్చి 31 లోపు 266 కోట్ల రూపాయలను విడుదల చేస్తామని ఆ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ హామీ ఇచ్చారు. సర్వశిక్ష అభియాన్కు 608 కోట్లు, మాధ్యమిక శిక్షణకు 40, వసతుల కల్పనకు 522 కోట్లు ఇవ్వాలని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాష్ జవడేకర్ను కోరినట్లు ఈటెల వెల్లడించారు. ఎఫ్సీఐ ద్వారా రావాల్సిన బకాయిలను విడుదల చేయాలని రామ్ విలాస్ పాశ్వాన్ను కోరినట్లు ఈటెల వివరించారు. కేంద్రం అదనపు నిధులిస్తే మరింత వేగంగా తెలంగాణ అభివృద్ధి సాధ్యపడుతుందని తెలిపారు. కేంద్ర నిధులను ఎక్కువ రాబట్టుకోవడమే కాకుండా వాటి ప్రాపర్ మ్యాన్లో ఖర్చు పెట్టే దానికోసం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మా బడ్జెట్ రూపకల్పన కానీ మా అలొకేషన్ కానీ రాబోయే కాలంలో ఉంటుందని కూడా తెలియజేస్తాం. ఈసారి సంపద సృష్టించేటువంటి వృత్తులు సర్వీసెస్ వృత్తులుగా డివైడ్ చేసుకొని సంపద సృష్టించేటువంటి వృత్తుల పట్ల పెద్ద ఎత్తున అలొకేషన్స్ ఉంటాయి. అంతిమంగా మా ఆర్థిక వ్యవస్థ అంతా కూడా వ్యవసాయం మీదనే ఆధారపడి ఉంటుంది కాబట్టి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థనే కాబట్టి అవి 2 పరిపుష్టి కావాలంటే, బలోపేతం కావాలంటే నీళ్లు లేకుండా సాధ్యం కాదు. కాబట్టి వచ్చే సంవత్సరం కూడా
ఇరిగేషన్ రంగానికి పెద్ద ప్రాధాన్యత ఉంటుంది దీంట్లో. తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలకు సర్వం సిద్దమైంది. రేపు ఉదయం 10 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమవుతాయి. 2017-18 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ వార్షిక పద్దును ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ఈ నెల 13న ప్రవేశపెట్టనున్నారు. 15 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సమావేశాల పూర్తి ఎజెండా రేపు బీఏసీలో ఖరారు చేయనున్నారు. గవర్నర్ ప్రసంగం ముగియగానే ఉభయ సభలు ఎల్లుండికి వాయిదా పడతాయి. ఈ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, ప్రభుత్వ సమాధానం, బడ్జెట్పై సాధారణ చర్చ, సమాధానం సహా కొన్ని బిల్లుల్ని తెరాస ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. నీటిపారుదల ప్రాజెక్టులు, 2 ప్రగతుల ఇళ్ల నిర్మాణం, ఉద్యోగ ఉపాధి అవకాశాల వంటి అంశాలపై అధికార విపక్షాల మధ్య వాడివేడి చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రజా సమస్యలే అస్త్రాలుగా ప్రభుత్వాన్ని నిలదీయాలని విపక్షాలు భావిస్తుండగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి చేపట్టిన కార్యక్రమాలతో ఎదుర్కొనేందుకు అధికార తెరాస సిద్దమైంది. శాసనసభ్యుడే 3 ఏళ్లు అయినప్పటికీ నైతిక విలువ కమిటీకి ఆస్తుల విలువ సమర్పించని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్ సొంత పత్రిక ద్వారా తనపై దుష్ప్రచారం చేస్తున్నారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. హెరిటేజ్ షేర్ల ధరలు పెరగడం వల్ల తన ఆస్తుల మార్కెట్ విలువ 230 కోట్ల రూపాయలకు చేరిందని ఆయన వివరించారు. హెరిటేజ్ షేర్ ధర 10 రూపాయల నుంచి 1000కి చేరడానికి 24 ఏళ్లు పట్టిందన్న లోకేష్ జగన్ కంపెనీలో 10 ముఖ విలువ కలిగిన షేర్ను వాణిజ్య ఉత్పత్తి మొదలు కాకముందే 12 నెలల్లో 1400 రూపాయలకు అమ్మేశారని గుర్తు చేశారు. హెరిటేజ్ షేరు ఎప్పుడు లేని విధంగా ఆల్ టైమ్ హైకి వెళ్తాం జరిగింది. అంటే ఒక్కొక్క షేర్ దాదాపు 1100 నుంచి 1200 రూపాయలకి వెళ్తాం జరిగింది. దానివల్ల నా వాల్యూ అంటే నాకున్న వాటా 230 కోట్లకి వెళ్తాం జరిగింది. అంటే ఇది మార్కెట్ వాల్యూ. మేము గత 6 సంవత్సరాల నుంచి ప్రకటించేది ఏ ధరకి మేము కొన్నాము. ఈసీ నిబంధనల ప్రకారం మార్కెట్ వాల్యూ ప్రకటించమంటారు యాజ్ ఆఫ్ కట్ ఆఫ్ డేట్. అందుకే మార్కెట్ వాల్యూ మేము ప్రకటిస్తాం జరిగింది. గత 2 సంవత్సరాల నుంచి ఆస్తులు నేను ప్రకటిస్తున్నాను. నేను ఆ రోజు డిమాండ్ చేశాను, చర్చకి జగన్మోహన్ రెడ్డి గారు రమ్మనండి, నేను సిద్ధంగా ఉన్నా, ఆయన ఆస్తులేంటో చర్చిద్దాం, నా ఆస్తులేంటో చర్చిద్దాం ఆ రోజు కూడా చెప్తున్నాను, కానీ రాలేదు. జగన్ అక్రమాస్తుల కేసులో వారం రోజుల వరకు అభియోగాల నమోదు ఖరారు చేయవద్దని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని హైకోర్టు ఆదేశించింది. జగన్ కేసులో సీబీఐ మొత్తం 11 ఛార్జ్షీట్లను దాఖలు చేయగా అభియోగాల నమోదు, డిశ్చార్జ్ పిటిషన్లపై విచారణ జరగాల్సి ఉంది. అయితే అన్ని ఛార్జ్షీట్లను కలిపి ఒకేసారి విచారణ చేపట్టాలని నిందితుల జాబితాలో ఉన్న జగతి పబ్లికేషన్స్ కోరుతోంది. ఈ అభ్యర్థులను గతంలో సీబీఐ కోర్టు కొట్టివేయగా జగతి పబ్లికేషన్స్ హైకోర్టును ఆశ్రయించింది. వేరువేరుగా విచారణ చేపడితే తమకు నష్టం జరుగుతుందని, చట్టపరంగా తమకు ఉన్న అవకాశాన్ని కోల్పోతామని జగతి పబ్లికేషన్స్ వాదిస్తోంది. ఈ అంశంపై పూర్తి వాదనలు వినేందుకు వీలుగా వారం రోజుల వరకు అభియోగాల నమోదు చేయవద్దని సీబీఐ కోర్టుకు ఆదేశాలిచ్చిన హైకోర్టు తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది. అమెరికాలోని ప్రవాస భారతీయుల భద్రత కోసం ప్రభుత్వం త్వరలో మరిన్ని చర్యలు తీసుకుంటుందని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ లోక్సభలో చెప్పారు. ఈ అంశంపై వచ్చే వారం సభలో సమగ్ర ప్రకటన చేయనున్నట్లు వెల్లడించారు. అమెరికాలో తెలుగు ఇంజనీర్ కూచిబొట్ల శ్రీనివాస్ జాత్యహంకార హత్య సహా ప్రవాస భారతీయులపై జరిగిన వేర్వేరు విద్వేషపూర్వక దాడుల్ని కాంగ్రెస్ పక్షనేత మల్లికార్జున ఖర్గే సహా మరికొందరు విపక్ష నేతలు ప్రస్తావించగా రాజ్నాథ్ ఈ మేరకు స్పందించారు. The NDA government has no strategy to address these hate crimes and has completely failed to secure the safety and well-being of its Indian citizens and diaspora. हर चीज को ट्वीट करते हैं, हर चीज पर वो बात करते हैं, इस पे क्यों चुप्पी साधे हैं? इसीलिए मैं ये चाहता हूं कि इसकी वजह क्या है, क्यों आप अब तक खामोश बैठे हैं? तो मैं ये चाहूंगा कि प्राइम मिनिस्टर जवाब दे। मैं सरकार की तरफ से स्पष्ट करना चाहता हूं कि भारत सरकार ने भी इसे बहुत ही गंभीरता पूर्वक लिया है और जो कुछ भी हुआ है वो बहुत ही दुखद है, दुर्भाग्यपूर्ण है और उसकी जितनी भी निंदा की जाए वह कम है। और मैं यह भी सरकार की तरफ से स्पष्ट करना चाहता हूं अध्यक्ष महोदय कि वह सारे कदम सरकार के द्वारा उठाए जाएंगे कि जो हमारे यूएसए में इंडियन सिटीजन्स हैं वो पूरी तरह से सिक्योर्ड अपने को फील करें, अपने महसूस करें, सारे कदम सरकार उठाएगी। लेकिन चूंकि हमारी विदेश मंत्री इस समय अस्वस्थ हैं, हम लोगों ने यह फैसला किया है कि अगले सप्ताह इस संबंध में एक डिटेल्ड स्टेटमेंट सरकार के द्वारा इस सदन के समक्ष प्रस्तुत किया जाएगा। మధ్యప్రదేశ్ భోపాల్ ఉజ్జయిని రైల్లో జరిగిన ఉగ్రదాడిపై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ విచారణ జరుపుతోందని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. భోపాల్ ఉజ్జయిని రైల్లో మంగళవారం ఉదయం జరిగిన పేలుడు సహా అందుకు బాధ్యులైన ఉగ్రవాదుల్లో ఒకరిని లక్నోలో హతమార్చిన వ్యవహారంపై లోక్సభలో రాజ్నాథ్ ప్రకటన చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు 6 అనుమానితుల్ని అరెస్టు చేసినట్టు తెలిపిన రాజ్నాథ్ దేశద్రోహానికి పాల్పడ్డాడని ఆగ్రహం వ్యక్తం చేస్తూ హతమైన ఉగ్రవాది సైఫుల్లా మృతదేహాన్ని తీసుకునేందుకు నిరాకరించిన అతడి తండ్రి సర్తాజ్ను మనోధైర్యాన్ని కొనియాడారు.
దేశంలోనే అతిపెద్ద పన్నుల సంస్కరణగా చెబుతున్న వస్తుసేవల పన్ను విధానం అమలు దిశగా పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో కీలక ముందడుగు పడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. జీఎస్టీ సంబంధిత బిల్లులకు త్వరలోనే ఆమోదం లభిస్తుందని బడ్జెట్ సమావేశాల రెండో దశ ప్రారంభానికి ముందు మీడియాతో మాట్లాడిన సందర్భంగా చెప్పారు. సభ సజావుగా సాగేందుకు విపక్షాలు సహకరిస్తాయని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. प्रमुखतया बजट की बारीकी से चर्चा होगी और मुझे विश्वास है कि संवाद का स्तर, चर्चा का स्तर बहुत ही ऊपर जाएगा और जो देश के गरीबों के लिए काम आने वाली बातों पर ध्यान केंद्रित करने वाला होगा. हमारी ये भी आशा है कि जीएसटी में भी एक ब्रेक थ्रू हो और होने की संभावना का कारण ये भी है कि सभी राज्यों का बहुत ही सकारात्मक सहयोग रहा है. सभी राजनीतिक दलों का भी सकारात्मक सहयोग रहा है और लोकतांत्रिक तरीके से व्यापक चर्चाएं करते करते कुछ नतीजों पर सहमति से हम लोग आगे बढ़ रहे हैं और इसके कारण जीएसटी की भी प्रक्रिया इस सत्र में पूर्ण हो जाए उस दिशा में भी प्रयास और सबका सहयोग रहेगा. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. ఒక పౌరుడు ప్రాణాలు కోల్పోయాడు. పుల్వామా జిల్లా పడ్గంపురాలో ఉగ్రవాదులున్నారన్న సమాచారంపై వేకువజామున భద్రతా సిబ్బంది ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. పక్కపక్కనున్న ఇళ్లలో ఉన్న ఇద్దరు ముష్కరులు జవాన్లపైకి కాల్పులకు తెగబడ్డారు. భద్రతా సిబ్బంది సైతం ధీటుగా బదిలిచ్చారు. ఒక ముష్కరుడి తల్లిని అక్కడకు తీసుకొచ్చి లొంగిపోవాల్సిందిగా ఆమె ద్వారా విజ్ఞప్తి చేయించారు. అందుకు అతడు నిరాకరించగా రెండు వర్గాల మధ్య దాదాపు 9 గంటల పాటు హోరాహోరీ పోరు జరిగింది. చివరకు భద్రతా సిబ్బంది కాల్పులో ఉగ్ర సంస్థ లష్కరే తోయిబాకు చెందిన జహంగీర్ అహ్మద్, మహమ్మద్ షఫీ షేర్ గుజారీ హతమయ్యారు. పొరపాటున తూటా తగిలి స్థానికుడు అమీర్ నజీర్ వాణి మరణించగా మరొకరు గాయపడ్డారు. పేటీఎం వినియోగదారులు తమ మొబైల్ వ్యాలెట్లలో క్రెడిట్ కార్డుల ద్వారా నగదును జమ చేసుకోవడానికి ఇక నుంచి 2% అదనపు రుసుము చెల్లించాలి. ఈ నిబంధన బుధవారం నుంచి అమల్లోకి వచ్చింది. మొబైల్ వ్యాలెట్లలో క్రెడిట్ కార్డుల ద్వారా డబ్బును చేర్చి తిరిగి ఆ మొత్తాన్ని తమ బ్యాంకు ఖాతాలకు కొందరు మళ్లిస్తున్నట్టు గుర్తించిన పేటీఎం ఈ కొత్త రుసుమును ప్రవేశపెట్టింది. క్రెడిట్ కార్డులను వినియోగించే వారికి మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుంది. డెబిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్ ద్వారా వ్యాలెట్లో డబ్బు బదిలీ చేసే వారికి ఎలాంటి అదనపు రుసుము ఉండదని పేటీఎం తెలిపింది. క్రెడిట్ కార్డుల ద్వారా వ్యాలెట్లకు నగదు బదిలీ చేసి తిరిగి ఆ సొమ్మును బ్యాంకు ఖాతాకు మళ్లిస్తే 2% రుసుము చెల్లించాలని పేర్కొంది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.